जय बोलो भगवान श्री सच्चाई बाबा जी की जय। 98వ జన్మదినోత్సవ సందర్భంగా భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులను అర్థిస్తూ స్వామి యొక్క దయా కరుణ కొరకు ఎదురు చూస్తూ యావత్ ప్రజానీకం తరఫున వారి దివ్య పాదార విందములకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరున్నా ఎవరైనా ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఏ దేశాల వారైనా ఏ వృత్తుల వారైనా ఆయన బిడ్డలే. స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి మనంతా ఒకే కుటుంబం కనుక ఇది ఒక కుటుంబానికి సంబంధించినది. ఈ పర్వదినోత్సవము బాబా జన్మదినోత్సవము ఇంటింటికి పండగ, ఇంటింటికి పండగ. స్వామి దరహాస చంద్రికలు మన ఆనందంలో ఓలలాడిస్తాయి. అట్టి స్వామికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఎటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నామో ఒకసారి సమీక్షించండి. అవకాశాలు రాక చూచేటువంటి అదృష్టం కలగకపోవచ్చో కానీ కలిగిన వారు నా మాటలకు అంగీకరిస్తారని అనుకుంటున్నాను. ఇది నేను నా మాటల్లో చెప్పే కంటే స్వామి మాటల్లో తెలియజేస్తాను. ఏ దేశమేగినా ఈ నామమే సుమి. ఏ దేశానికి వెళ్ళో సాయిరామ్ అంటారు. ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాలంటే మధ్యలో కాస్త ఏ దుబాయ్లోనూ ఆగాలి, హాంకాంగ్లోనూ ఆగాలి, ట్రాన్సిట్ అయ్యాక వెళ్ళాలి. ఆ ఎయిర్పోర్ట్లో ఒంటరిగా నువ్వు ఉన్నాను అనుకుంటే దుబాయ్లో సాయిరామ్ సార్ అంటాడు ఎవడో, వాడిని మనం ఎరగం. ఫ్రాంక్ఫర్ట్లో సాయిరామ్ సార్ అంటాడు, ఎవడికి వాడికి నాకేడు పరిచయం. సాయినాథుడు మనకొకడే తండ్రి. అందువల్ల ఆ సాయి బంధం ఏ దేశం ఎగినా ఈ నామమే సుమి. లాటిన్ దేశాలలో అయితే ఏ భాష రాదు వాళ్ళకి పాపం, కానీ వాళ్ళు మన ముఖాలలో స్వామిని చూస్తారు, ఏమిటో నవ్వుతారు పాపం, ఎంతో ఆనందం వస్తుంది. అది ఎక్కడ ఆనందం ఉందో అక్కడ ఆనంద సాయి ఉన్నాడు. ఆ ఆనంద సాయి మన జీవితాలలో ఆ కరుణా కటాక్ష వీక్షణ కళా సంరంభములు మనందరిపైన విస్తరింపచేయాలని స్వామిని ప్రార్థిస్తున్నాను. ఏ దేశమేగినా ఈ నామమే సుమి. స్వామి లేని దేశం లేదు. చైనా కమ్యూనిస్ట్ దేశం, అక్కడ మన సాయి సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చైనియన్ న్యూ ఇయర్స్ డే జరుపుతాం మనం. అంతేనా? తైవాన్, అక్కడ స్వామి డివోటీస్ ఉన్నారు తైవాన్లో. దేశం పేరు చెప్పండి, మన భక్తులు. కువైట్, దుబాయ్, అక్కడ స్వామి భక్తులు ఉన్నారు. కువైట్లో అయితే ఎవరు లేనప్పుడు భజన చేసుకుని ఉంటారు, ఎవరికి తెలియకుండా కార్యక్రమాలు జరుపుకుంటారు. ఎందువల్ల? సాయి మనలో ఫైర్. ఆయన ఆ ఫైర్ మనని కూర్చొనివ్వదు, ఆ ఫైర్ కార్యక్రమాల్లో పాల్గొనేట్టు చేస్తుంది. ఏ దేశమేగినా ఈ నామమే సుమి. ఏ ఊర చూచినా ఈ నామమే సుమి. సత్య సాయి అనుచు నిత్య జపము. ఏ ఊరికైనా వెళ్ళండి, సాయి సాయి జపం చేసుకుంటారు. కస్తూరి గారు చెప్పారు, స్వామి ఆయన్ని డార్జిలింగ్ పంపించారట. డార్జిలింగ్కి వెళ్ళారు. అక్కడ పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు గోళీల ఆట. గోళీలు కొడుతూ టక్మను కొడుతూ సాయిరామ్ 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 అంటున్నట్ట. అంటే సాయిరామ్ అంటే టక్మను కొడుతున్నాడు వాడి ఉద్దేశం. చిన్నపిల్లల గోళీల ఆటల దగ్గర నుంచి ఉన్నవాడు స్వామి. ప్రతి ట్యాక్సీలో కూడా స్వామివారి ఫోటో ఉంటుందట. డార్జిలింగ్ వంటి కాశ్మీర్ వంటి ప్రాంతాలలో. అందుకనే ఏ ఊర చూచినా ఈ నామమే సుమి. సత్య సాయి అనుచు నిత్య జపము. ఏ నోట విన్నను ఈ నామమే సుమి. సాయి రామాయనుచు సత్య జపము. ఆశ్చర్యంగా ఉంటుంది. సాయి భక్తులు ఎవరు కలిసినా సరే
గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని అనరు. గుడ్ మార్నింగ్ అంటే మళ్ళీ గుడ్ ఈవినింగ్ అనాలి, గుడ్ ఈవినింగ్ అంటే మళ్ళీ గుడ్ నైట్ అనాలి. సాయిరామ్ అంటే 24 hours. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా సరే సాయిరామ్ గ్రీటింగ్ అది మనకు వినపడుతుంది. ఏ చోట చూచినా ఈ నామమే సుమి సత్య సాయి అనునిత్య భజన. పల్లెటూళ్ళలో గ్రామాలలో పూరి పాకాల్లో భజన చేసుకుంటారు. తక్కెళ్ళపాడు అనే గ్రామానికి వెళ్ళాను 60 ఏళ్ల క్రితం. పెద్ద వాన, రోడ్డంతా బురద, ఊళ్ళోకి ఎట్లా పోయేది, భజనకి వెళ్ళేది ఏమిటి, మళ్ళీ ఇంటికి వెళ్ళేది ఎట్లా. ఊళ్ళో వాళ్ళు వచ్చి బండి కట్టి వాడు చక్కగా లాక్కెళ్ళారు నన్ను పల్లకీలో ఊరేగించినట్టు. తీరా వెళ్తే ఎక్కడా ఒక పెద్ద ప్యాలెస్లో కాదు భజన, ఒక పూరిపాకాలో స్వామి ఫోటోలు కట్టి. అది భక్తి. శబరి కుటీర్ అంటే అది. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా సరే సాయి భజన తప్పకుండా ఉంటుంది. అది మనకు కనపడుతుంది. అలాంటి స్వామి విశ్వమెల్లడల వ్యాపి అయి వలయువాడు. స్వామి నువ్వు ఇక్కడున్నావా అక్కడున్నావా, నేనేమనేది చెప్పు, ప్రతి చోట ఉన్నావు. ఒక చిన్న స్వానుభవం చెప్తాను. టోక్యో నుంచి హాంకాంగ్కి వెళ్తున్నాను నేను. నా పక్కనే చుగాని అని ఒక ఆయన కూర్చున్నాడు. అక్కడ మ్యాగజైన్స్ కొన్ని ఇస్తారు విమానంలో, గుండాకి చచ్చిపోకుండా కొన్ని పిప్పర్మెంట్లు కొన్ని రసాలు ఇస్తారు, వ్యాపకం కింద, అంతేగాని మన మీద ప్రేమ ఒలికి కాదు. సరే ఆ మ్యాగజైన్ చూస్తున్నాను, అందులో నానా రకాల ఫోటోలు అందంగా ఉన్నాయి. నాకు అనుమానం వచ్చింది, ఎవరున్నాడు స్వామి? అడవిలోనున్న ఆకాశమునున్న పట్టణమునున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటనున్నను మది నిన్ను సాయి మరువడెప్పుడు. ఎక్కడ ఉండవయా, నిన్నే మర్చిపోను అంటున్నాడు స్వామి. ఏమంటే చుగాని గారు, ఈ మాట స్వామి అన్నారు, నిజమేనంటారా? ఇప్పుడు మనం ఆకాశంలో క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్లో వెళ్తున్నాం హాంకాంగ్కి, స్వామికి మనం గుర్తున్నానా అన్నాను. ఆయన నవ్వి, అయ్యో మాస్టారు, మీరు మాకు చెప్పాల్సింది పోయి మీరే మమ్మల్ని అడిగితే ఏం చేయమంటారు అన్నాడు. ఏమోనయా పద్యం జ్ఞాపకం వచ్చిందన్నాను. ఆ మ్యాగజైన్ చూస్తుండగా మ్యాగజైన్ మధ్యలో సత్యసాయి బాబా వారి ఫోటో ఉంది. డిస్కవరీ మ్యాగజైన్ దాని పేరు. ఆ మ్యాగజైన్స్లో ఈ ఎలక్ట్రానిక్స్ సేల్స్ అంత కమర్షియల్ మ్యాగజైన్ అది. అందులో బాబాగారు ఎట్టొచ్చాడు? నిజమేనా అనుకున్నాను. ఆ ఎయిర్ హోస్టెస్ని అడిగాను, అమ్మా ఇది నేను తీసుకుంటానని. నన్ను ఒక పల్లెటూరు వాడిని చూసినట్టు చూసింది. అట్లా మ్యాగజైన్లు న్యూస్ పేపర్స్ అడిగేవాడు ఎవడు ఉన్నాడు ఆవిడ సర్వీస్లో. కావాలి ఇట్లా ఒకసారి పై కిందకి చూసింది, పోనీ తీసుకోండి. తీసుకున్నాను, సూట్ బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాను. హాంకాంగ్కి వెళ్ళాను, నేరుగా మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో మాట్లాడుతూ నా టోక్యో అనుభవాలు చెప్తూ హాంకాంగ్ ప్రయాణం చెప్పాను. నా చుగాని గారు నా పక్కనే కూర్చున్నాడు. నా విమాన ప్రయాణంలో బాబాగారి యొక్క ఉనికిని నేను అనుమానించినప్పుడు, స్వామివారి యొక్క పద్య సూక్తిని అనుమానించినప్పుడు, ప్రశ్నించినప్పుడు డిస్కవరీ మ్యాగజైన్లో స్వామి ఫోటోనే చూశాను అని సూట్ కేసు తీసి మ్యాగజైన్ తిప్పుతున్నాను. ఆయన ఫోటో కనపడలే. ఆ చివరి నుంచి చివరి దాకా చూశాను. ఇంకా నేను 4 రోజులు ఉండాలి హాంకాంగ్లో. నా మాట ఎవడు నమ్ముతాడు? హాంకాంగ్ చుట్టూ సముద్రం, అందులో తోసిపారేసిన దిక్కుమొక్కు లేదు. ఇవి చెప్పడానికి కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి వచ్చావా అంటే ఏం చేయను. స్వామి నీవే తప్పై తప్పరం వెరుగా గజేంద్ర మోక్ష పద్యాల అర్థం తెలిసింది నాకు. కానీ ఏం చేయను, నన్ను ఎవరు శంకించకూడదు. తర్వాత 4 రోజులకి నా సభలకి రావాలి. దాంతో అన్నాను, ఆ ఫోటో నేను చూడటమే కాదు, చుగాని గారు కూడా చూశారు, అడగండి అన్నాను. చుగాని సింధీ ఆయన. హాంకాంగ్లో వ్యాపారులు అందరూ సింధీస్, ఆయన బంధువులు వాళ్ళు.
ఆయన లేచి నిలబడి చెప్పాడు, నేను చూశాను స్వామి నిలువెత్తు ఫోటో అక్కడ ఉందని. దాంతో వాళ్ళంతా నమ్మారు. ఎక్కడికి వెళ్ళినా విశ్వమెల్లడల వ్యాపి అయి వెలయువాడు, ఎక్కడికైనా వెళ్ళాయా ఆయన అక్కడ నీ పక్కనే ఉంటాడు. విమానం కానీ పడవ కానీ ఏదైనా సరే స్వామి అన్న మాట ఉందే, జంటగా వెంటగా కంటగా ఉంటాను అన్నమాట పరమసత్యం నీకు తెలియజేస్తున్నాను. భక్తజనులకు ప్రభుడై మరుగువాడు. భక్తులుంటే రెడీ, నీకు ఎప్పుడు హెల్ప్ చేద్దామని చూస్తుంటాడు. మనం పిలవడానికి రోగం మనకి. ఎందుకని మనం ఏదో మేనేజ్ చేయగలం అనుకుంటాం, అది అహంకారం. ఈ అహంకారం వల్ల నేనేదో మేనేజ్ చేయగలం అనుకోవడం వల్ల ఆలస్యం అయింది. శివరాత్రికి వస్తున్నాడు ఒక దొరగారు, వస్తుంటే నంజాల ఫారెస్ట్ కనబడుతుంది దారిలో. అక్కడ ఆయన కారు నాశనం అయింది, బ్రేక్ డౌన్ పాడైపోయింది. దాంతో దిగాడు, బిగించాడు, అటు ఇటు అన్నీ బిగించాడు. అర్ధరాత్రి అయిపోయింది, అది అడవి ప్రాంతం, కారు కదలటల్లా. అప్పుడు అనుకున్నాడు, స్వామి నువ్వే గతి, నా పని అయిపోయింది అనుకున్న లారీ వచ్చి ఆగింది. ఆ లారీలోంచి ఒక డ్రైవర్ దిగాడు. వాడెవరు సిక్కువాడు, టర్బన్ గర్భ దిగాడు. అయ్యా వాట్స్ యువర్ ప్రాబ్లం అంటే, ఇదిరా నాయన కారు అయిపోయింది ఏం చేయమంటావు. దాంతో వాడు దిగాడు, టక్ టక్ ఫిట్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే నీ దగ్గర ఉంచు, నాకు వద్దన్నాడు. ఆ లారీ వెళ్ళిపోయింది. ఈయన కార్ డ్రైవ్ చేసి పుట్టపట్టుకొచ్చి విఐపి కదా మరి వరండాలో కూర్చున్నాడు. స్వామి దగ్గరికి వచ్చారు. దర్శనం 6:30కి అయితే ఈయన 8:30కి వచ్చాడు. స్వామి ఆలస్యం దయచేసి క్షమించండి. అలాగా ఇప్పటికన్నా వచ్చావు, నేను రాకపోతే అన్నాడు. మీరు ఎప్పుడు వచ్చారు స్వామి? ఆ లారీ డ్రైవరు, లారీ మీరే కదా స్వామి. లారీ మీరే, లారీ డ్రైవరు మీరే. ఫోన్లు ఎప్పటికన్నా తెలుసుకున్నావు. నువ్వు నానా బిగించి మరలు అరలు నట్లు బోట్లు అన్నీ బిగించి నీ వల్ల కాక స్వామి అని అప్పుడు అన్నావు. మొట్టమొదటి పిలిస్తే వచ్చేవాడిగా, నువ్వు ఆలస్యంగా పిలిచావు కానీ నేను ఆలస్యంగా వచ్చా అన్నాడు. కనుక భక్తజనులకు ప్రభుడై మరుగువాడు. స్విచ్ చేస్తే దీపం తర్వాత వెలుగుతుందేమో, మన సాయి దీపం అలాంటిది, జ్ఞానజ్యోతి అది కాదు, అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. అది మనం చూడటమే మన ఆలస్యం. భక్తినొసగి రక్షించడి శక్తిమయుడు. భక్తి లేదు మనకెంత జీవితానురక్తి తప్ప దైవభక్తి లేదు. అలాంటి వాడికి స్వామి దైవభక్తి ప్రసాదిస్తాడు. ఎలా ప్రసాదిస్తాడు? భగవాన్ ఆర్ యు గాడ్ ఆర్ ఫ్రాడ్ అన్నాడు. ఎవడో ఆనాటి ఆర్కే కరంజియా, బ్లిట్స్ మ్యాగజైన్ ఎడిటర్. ఆర్ యు గాడ్ ఆర్ ఫ్రాడ్? ఎన్ని దమ్ములు ఉండాలి. వాడు అలాంటి వాడు పుట్టబర్తికి వచ్చాడు. వచ్చి చివరి నుంచున్నాడు. నేను ఆ రోజుల్లో బ్లిట్స్ మ్యాగజైన్ బాగా చదువుతుండేవాడిని, స్వామి దగ్గర రాక మునుపు. పైగా ఇంగ్లీష్ భాష కోసం కంఠస్థం కూడా చేసేవాడిని. బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అయింది. ఎట్లా రాశాడంటే, యాజ్ ఐ రైట్ దిస్ మ్యాగజైన్ దిస్ టైమ్ the tears started rolling on the cheeks. They are falling on the sheets that I am not able to read my own writing there. స్వామి, ఇవాళ నేను భగవంతుడిని గుర్తించానయ్యా. నా కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి, కాగితం మీద పడిపోతున్నాయి, అక్షరాలు కనపట్టలేదు. పశ్చాత్తాపంతో ఈ వ్యాసం రాస్తున్నాను అన్నాడు ఆర్కే కరంజియా. ఆ మ్యాగజైనే గాడ్ ఈజ్ ఇండియన్ అని తర్వాత మ్యాగజైన్ రాశాడు. గాడ్ ఈజ్ ఇండియన్ తర్వాత మ్యాగజైన్ చాలా గొప్పగా ఉంది. అందులో నాకు నచ్చింది ఒకటి ఉంది. పుట్టపర్తి నగర్ సంకీర్తన్ ఆర్కెస్ట్రేటెడ్ బై సింగింగ్ బర్డ్స్ పర్చ్డ్ ఆన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్. వృక్షాల యొక్క శాఖల పైన విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పక్షుల కిలకిలా రావముల యొక్క
ధ్వని తరంగములే వాయిద్యములుగా ఉన్నాయట. దేనికి? నగర సంకీర్తనకి. అనక మాకు భక్తి లేకపోతే ఎవడి కోసం అయ్యా? భక్తి నొసగి రక్షించడి శక్తిమయుడు. అది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాదు, అది డివైన్ ఫండ్. అది ఇంటర్నేషనల్ కాదు, ఇంటర్ కాంటినెంటల్, ఇంటర్ గెలాక్టికల్, అంతర్గోళం. ఆయన మన భక్తిని ఇస్తే అందరు భక్తి ఉన్నవాళ్ళే, మొదటి నుంచి లేదు, ఆయన ఇచ్చినటువంటి వాళ్ళే. అందులో పూర్వం భక్తి లేనటువంటి వాళ్ళే ఇప్పుడు గొప్ప భక్తులు. చాలామంది కమ్యూనిస్టు లీడర్లు మన సంస్థల్లో. ఉదాహరణకు ఒరిస్సా స్టేట్ ప్రెసిడెంట్ బ్రహ్మానంద పాండా గారు కమ్యూనిస్ట్ నెంబర్ 1 తెలిసినా మీకు? ఆయన బ్రహ్మాండంగా రన్ చేశాడు ఒరిస్సా ఆర్గనైజేషన్. ఇవాళ ఒరిస్సా ఆర్గనైజేషన్ ఇంత బాగుందంటే బ్రహ్మానంద పాండా గారి యొక్క కరుణ. తర్వాత ఆయన కాంగ్రెస్లోకి మారడం, ఇందిరాగాంధీ ఎలక్షన్లో నిలబడమంటాం, స్వామిని అడిగి చెప్తానన్నాడు ఆయన. గ్యారంటీ గెలుస్తాడు నిలబడితే. స్వామిని అడిగితే నీకు వద్దులే, నా సంస్థ చూసుకో అన్నాడు కమ్యూనిస్ట్ లీడర్. ద్వారకామోహన్ మిశ్రా అని ఉన్నాడు, ఆయన పక్క కమ్యూనిస్ట్ వాడే. కనుక మా కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే స్వామి ఏమన్నారు, నువ్వు కమ్యూనిస్ట్ కాదు, కమ్ యూ నెక్స్ట్ అన్నాడు. కమ్ యూ నెక్స్ట్, తర్వాత నువ్వు రావని. అంచేత భక్తిని సగి రక్షించడి శక్తిమయుడు. ఈ పద్యం స్వామి సమక్షంలో చదివాను బెంగళూరులో. ఇవన్నీ స్వామి ముందు వారి పద్యాలు వారికి వినిపించడమే. ఆఖరి పాదం ఇలా ఉంది, ఇది గమనించండి. పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు, పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు అన్నాడు. అంత బాగుంది స్వామి అనుకున్నాను. ఇట్రా అన్నాడు. ఏమన్నావు? పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు అన్నాను స్వామి. కాదు, మార్చు. ఎలా మార్చమంటారు స్వామి? పర్తివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు అని మార్చవయ్యా అన్నాడు. ఎత్తుకుంటాటమని స్వామి. చిన్నప్పుడు మా అమ్మ ఎత్తుకున్న రోజులు నాకు జ్ఞాపకం లేదు. ఇవాళ నన్ను ఎత్తి పడేస్తున్నారే తప్ప ఎత్తుకునేవాడు లేడు. స్వామి ఒక్కడే ఎత్తుకునేవాడు, జగన్మాత. ఆ సాహిత్యం, ఆ మాట విరుపు. అప్పుడే నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను బెంగళూరులో. కూర్చున్నప్పుడు అన్నాను, యోగీంద్రుడను కాను, చగశీలుడ కాను, ఏ గుణము లేని నా ఏలాగు దొరకును, అడుగులే ఎందునా అమృత జీవానధన, అడుగులే ఎందునా. బ్రతుకు చీకటి కోసల ప్రభాత పుందెసల, తరణి బింబములై ధగధగ మెరయునా, అడుగులే ఎందునా. స్వామి నీ అడుగులున్నాయే, ఏమని చెప్పమంటావు? నీ పాదాలు అందేదాకా నాకు ఆశ పోదు. అందే కదా నేను వదలను. అందుకోను దాకనా ఆశనే వదలుదునా. ఇక్కడ ఉద్యోగస్తులంతా ఆయన పాదాలు పట్టుకొని వదలకుండా పడున్నారు. వాళ్ళకేవో స్వర్గ సౌఖ్యాలు ఇవన్నీ ఉన్నాయని కాదు, స్వామి పాదాలు దొరికాయి. ఎన్నో జన్మల ఫలితం అది. మేము వదులుకోదలుచుకోలేదు. అని తట్టుకొని నెట్టుకొని ఉంటున్నారంతా. ఆయన పాదాలు దొరకడమే కష్టం. అందుకోను దాకనా ఆశనే వదలుదునా, అందుకొనినంత బ్రతుకంటగా అదుమనా, అడుగులే ఎందునా. నీ పాదాలు దొరికితే బతుకంతా అలాగే అంటిపెట్టుకొని ఉంటాను, నేను వదలను సుమా అనేది ఈ సాయి భక్తుల యొక్క భావము అని మీకు తెలియజేస్తున్నాను. ఈ శుభోత్సవం నాడు భగవాన్ బాబావారి జన్మదినోత్సవం అంటే దశావతారాల యొక్క జన్మదినోత్సవము, దశావతారాల యొక్క పూజా మహోత్సవము.
సాయే దశావతారమూర్తి స్వామి. అందువల్లే కాబోలు మనమంతా ఏమనుకుంటాం, సర్వదేవత అతీత స్వామి అంటాం. సర్వదేవతాతీత స్వామి వీళ్ళందరికీ దేవత, పరబ్రహ్మమూర్తి ఆయన. అందువల్ల ఆ పరబ్రహ్మమూర్తిని ఆరాధిస్తుంటే ఈ దేవతలందరినీ కూడా మనం ఆరాధిస్తున్నట్లే. ఎందువల్ల అనుకుంటావేమో ఆయన మాటల్లో చెప్తాను. మకర పీడిత మహామతేభమును నాడు వీక్షించి బ్రోచు నా ప్రేమ ఫలము. ఆ గజేంద్రుడు ఇరుక్కున్నాడు పాపం, రక్షించేవాళ్ళు లేడు. వాడికి వేలాది మంది సైన్యం, వందలాది మంది భార్యలు. అలో లక్షణాన్ని ఏడుస్తున్నాడు. వీడు నాగతేమిట్రా అని ఇక్కడ ఏడుస్తున్నాడు. ఆ మొసలి లాగుతోంది, బయటపడలేడు, చెమట్లు గారుతున్నాయి. ప్రాణం పోతుందేమో, ప్రాణం ఠావుల్ తప్పి అంటున్నాడు. ఇహ అయిపోయింది. ఆ టైంలో దిగాడు, ఆ విష్ణు చక్రాన్ని పంపించాడు. ఈ కథ తెలియంది ఎవడికి? నేను ప్రత్యేకంగా చెప్పాలా? అంత మూర్ఖుని కాదు నేను. గజేంద్రుడు ఎవరు? అహంకారము. మొసలి ఏది? మమకారము. ఆ చెరువు ఏదనుకుంటున్నావు? సంసారము. సంసారం అనే చెరువులో పడి మమకారం చేత పీడింపబడి అహంకారంతో నిండి నీవే తప్పరం మెరుగంటున్నావు సంసారంలో. మనలో గజేంద్రుడు కానివాడు ఎవడు? అప్పుడు ఆయన సుదర్శన చక్రం వదిలాడు. ఏమిటా సుదర్శన చక్రం? చల్లని దర్శన చూపు. భగవంతుడి యొక్క చల్లని చూపుతో వదిలిపెడతాడు. కనుక గజేంద్రుణ్ణి ఏ చల్లని చూపుతో రక్షించావో స్వామి, ఆ స్వామివే నీవు. మేము గట్టిగా నమ్ముతున్నాం. అంతేకాదు చెప్తున్నాడు, ఆహ్లాదమొప్ప ఆ ప్రహ్లాదు వడిగాచినట్టి అవ్యాజ కరుణ. ప్రహ్లాదు చిన్న పిల్లాడు, వాడి సెమ్మేం పోయింది. మనకేదో బావిలో దూకాలంటే భయం, మనకేదో గుంటలో దిగాలంటే భయం. వాడికి ఏముంది, సముద్రంలో దిగుతాడు, కొండ మంచి దూకుతాడు, వాడికి ఏం తెలియదు. ఎందుకని? వాడి గ్యారంటీ ఉంది అక్కడ. రెడీగా ఉన్నాడు. బాస్కెట్బాల్, ఫుట్బాల్, క్రికెట్ బాల్గా పట్టుకోవడానికి స్వామి రెడీగా ఉన్నాడు. రా పట్టుకుంటాను అన్నాడు. అంతే ఎక్కడ దూకుతాడు, ఆయనకేమి. అంటే ప్రహ్లాదుడు భగవంతుడు అంతటా చూచాడు. ఆయన చూసుకుంటాడు, నాకేమనుకున్నాడు. స్వామి చెప్పిన మాట. మరి హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడు? అంతటా ఉన్నాడు అనుకోలేదు, ఈ స్తంభంలో ఉన్నాడు అనుకున్నాడు. మూర్ఖుడు. ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. అరే అంతటా ఉన్నాడని చెప్తుంటే స్తంభంలో అడుగుతాడే నాన్న అన్నాడు ప్రహ్లాదుడు. చూపించు అన్నారు. స్తంభాన్ని పగలగొట్టారో అందులోంచి ఇప్పుడు వచ్చాడు. ఈ కథ కూడా అందరికీ తెలిసిందే, అది నేను చెప్పవలసిన అవసరం లేదు. అంటే అంతటా ఉన్నాడు భగవంతుడు, సర్వవ్యాపకుడు, అవ్యయుండు, నిత్య నికేతన సనాతన స్వామి అన్న భావం నీకు ఉన్నప్పుడు ఎప్పుడూ రక్షణ ఉంటుంది. కాదు ఈ స్తంభంలో ఉన్నాడు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు, వీళ్ళింట్లోనే ఉన్నాడు అని అనుకుంటే హిరణ్యకశిపు సంతతి మనం. అంతే, వాడు ఏమయ్యాడో డొక్క చీల్చాడో మనగానికి కూడా అంతే అయ్యేది. అంతటా ఉన్నాడు ఆయన, ప్రహ్లాదుని పాలించినవాడు ఆయన. కనుక వలువలుడ్చెడినాడు వైదర్భివదినను వడిగాచినట్టి అవ్యాజ కరుణ. అబ్బాబ్బా, అతను ఎంత చల్లగా రక్షించాడో కానీ అంత కమ్మగా రచించాడు కూడా. ఆయన చేత, ఆయన రాత, ఆయన మాట, ఆయన నడత అంత మధురం. మధురాధిపతే అఖిలం మధురం అంటున్నాడు. వలువలుడ్చెడినాడు వైదర్భివదిని వడిగాచినట్టిన అవ్యాజ కరుణ. ద్రౌపదికి ఎక్కడ ఆవిడికి అవమానం జరిగింది? నిండు కురుసభలో జరిగింది. అప్పుడు ఏం చేశాడు ఆయన? అక్షయంగా ఆ చీరలను ప్రసాదించాడు. ఈ కథ బామ్మ దగ్గర నుంచి తెలుసు, ముసలి బామ్మ దగ్గర నుంచి. మరి మన స్వామి ఏం చెప్పాడు? అరే
స్వామి ఏమిటనుకున్నారు? ఏమిటో నాకు పిచ్చెక్కిపోతుంది ఆయన పేరు తలుచుకుంటేనే. ఇంత కొత్తగా, ఇంత నూతనంగా, ఇంత అధునాతనంగా, ఇంత సనాతనంగా, ఇంత శాస్త్రీయంగా, ఇంత సాంకేతికంగా, యుగ ధర్మానుసారం చెప్పగలవాడు లేడు, రాడు అని ఘంటాపదంగా చెప్పగలను. సత్యభది ద్రౌపది ఈ ఒకసారి చీర చెంగుని పట్టుకుంది ఒక పక్కన, కృష్ణుని ప్రార్థిస్తున్నది. అప్పటి కృష్ణుడు రాలా. ఎప్పుడైతే ఈ చేయి కూడా వదిలేసి కృష్ణ అని 2 చేతులు చూడ్చిందో అక్కడి నుంచి చీరలు వస్తున్నాయి. ఎందుకు 2 చేతులు చోడ్చడం? 2 చేతులు జోడించింది. ఎందుకని? 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు. కర్మేంద్రియములు, దశేంద్రియములు ఎప్పుడైతే సమర్పించిందో అదిగో తిప్పాడు, పంపించేస్తున్నాడు. ఎన్ని చీరలైనా. అది మన స్వామంటే. సరే, బాగానే ఉంది. మేమేమో ప్రహ్లాదులంగా, మేము ద్రౌపదులంగా, గజేంద్రులంగా ఒప్పుకుంటాం అహంకారం ఉండటం వల్ల. మరి మా గతేవిడి స్వామి? మీరు కూడా నా లిస్టులో ఉన్నారా? ఉన్న బ్యాచ్ అంతా మీరేగా. మీకోసం వచ్చాను, లేకపోతే నాకెందుకు యథవసరమా మీతోటి? అందుకే చెప్తున్నాడు మనం కూడా ధైర్యంగా ఉండడానికి. దుస్తులంతకడార్చి శిష్టులందరి జర్ప. దుష్టులంతకడార్చి, దుష్టుల్ని పూర్తిగా వాళ్ళని పరిమార్చి, సంహరించి కాదు. దుష్టులను సంహరిస్తే ఆయన సర్జన్, పరిమారిస్తే ఆయన మెడికల్ స్పెషలిస్ట్, జనరల్ మెడిసిన్. ఆయన వరుసగా సంహరించడం ప్రారంభిస్తే పాపులేషన్ ప్రాబ్లం ఉండేది కాదు, మొత్తం పోతాం అంతే అనుమానం లేదు. అందుకని ఆయన కూడా మనం ఉండాలి కనుక మనం ఉండాలి. అందుకని మన బ్యాచ్ని అట్లా ఉంచాడు. కొద్ది కొద్దిగా మారుస్తున్నాడు పాపం, మనసును మారుస్తున్నాడు. పరివర్తన. ద గ్రేటెస్ట్ మిరకల్ ఆఫ్ సాయిబాబా ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. మానవ హృదయాన్ని పరివర్తన చెందటం మించిన లీల మరొకటి లేదు. అది స్వామి. దుష్టులంతకడార్చి శిష్టులందరి జర్ప. మంచివాళ్ళన్నా మంచి పనులు చేస్తుంటే వాళ్ళకి ఎంతో సహాయం అందిస్తాడు. ఇవాళ సత్యసాయి సంస్థల్లో ఇన్ని పనులు జరుగుతున్నాయంటే ఎవరు సహాయం చేసేది? ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? రూపాయి కోసము లోపాయి కారిగా దైవము అక్కర్లేదు వాడికి, రూపాయి కొరకు కావాలంతే. అలాంటి మన సంస్థలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంతే. ద్రౌపదికి చీరలు ఇచ్చేవాడు మనకు రూపాయి నోట్లు ఇస్తున్నాడు అంతే. ఎలా? సంకల్ప ప్రభావం చేత. నాకు బాగా జ్ఞాపకం, ఒక జన్మదినోత్సవ సందర్భంలో సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో మంచినీటి పథకాన్ని స్వామి ప్రకటించారు. వాటర్ ప్రాజెక్ట్. 2 అమెరికన్ లేడీస్ వచ్చారు. దొరసాన్లో 300 కోట్లు ప్రకటించారు. 300 కోట్లు. వాళ్ళెవరు? వాళ్ళని ఎవడు రమ్మన్నాడు? ఎవడడిగాడు? అక్కడ స్టేజ్ మీద టక్ అనౌన్స్మెంట్స్ అయిపోయినాయి. ఎందువల్ల? ప్రేరక బ్రహ్మ ధియో యోన ప్రచోదయాత్ అంటే అది అర్థం. మా బుద్ధిని సరైన మార్గం నడిపించు. అది స్వామి అంటే. దుష్టులందరికీ శిష్టులందరి జర్ప. అయితే ఒకసారి అవుతుందా స్వామి? నువ్వు మానవుడిగా వచ్చావు, అయిపోతుందా? నీ జీవితకాలంలో మమ్మల్ని అందరినీ మహర్షులుగా చేసేస్తావా? నైమిషారణ్యం, దండకారణ్యం అయిపోతుందా? ఇదంతా మార్చి సెప్టెంబర్ బ్యాచ్ చాలా ఉన్నాయి. ఈ జన్మ అయిపోతే మళ్ళీ మరు జన్మకి రావాలి. వెంటనే మారే రకాలమా? కుక్కతోక ఇంకా నయం. అందుకే అన్నాడు ఆయన పొద్దున్న, ఓ మాట అన్నారు పొద్దున్న. ఏమని? ప్రారంభిస్తావయ్యా, యోగంతో ప్రారంభిస్తావు రోజుని, భోగంతో గడుపుతావు, రోగంతో సమాప్తం చేస్తావు. మనం బుద్ధిమంతులమేనా? అందరూ ఒక అవతారం చాలుతుందా? చాలదు. అందుకని అన్నారు, వా ఎంత చల్లని మాట. పలుమారు పుట్టునా చలువ ఎల్లా
మాటి అవతరిస్తూనే ఉంటాను రా నేను, మీరు మిమ్మల్ని మార్చేదాకా అవతరిస్తూనే ఉంటాను. ఇది తెలుసుకోవయ్యా నాయనా, పలుమారు పుట్టు నా చొలవయల్ల, నా ప్రేమ మీ పైన అంత ఉన్నది. తెలుసుకొమ్ము కస్తూరి నా తేనె మనసు. కస్తూరి గారికి రాసిన పద్యం. జన్మది వెనలందుకొమ్ము. ఆయన బర్త్డే సందర్భంలో కస్తూరి గారికి రాసిన లెటర్ సారాంశాన్ని మీకు చెప్తున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య అని అక్కడ చెప్పాడా లేదా? మళ్ళీ వస్తుంటాను, మళ్ళీ జన్మిస్తాను, అదే మాట ఇక్కడ చెప్పాడు. ఆ సాయికి, ఆనంద సాయికి, వరద సాయికి, అభయప్రదాయికి, నిత్య శుభప్రదాయికి సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు నమస్కరిస్తున్నాను ఈ క్షణంలో. సరే, ఇవన్నీ స్వామి మాటలు. స్వామి మాటలంటే వేదవాక్కులు, అంతకన్నా వేరే ఏ తేడా ఉండదు. ఆయన అంటున్న మాట వినండి, ఎంత బాగా అన్నాడో. ఒక ఆధునిక కవి, అంటే మా తరం వాడు. మా తరం అయితే సగం కల్తీ అయిపోతుంది కదా, పోను కల్తీయే. పోను కాస్త చీకటి పడుతున్న కొద్దీ ఈ కూరగాయల షాపులోని సత్సొంకాయలు పుచ్చొంకాయలు వస్తాయి. పొద్దున బెస్ట్ అంతా సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మా తరం వచ్చాడు సగం డైల్యూట్ అయిపోతుంది. మా తర్వాత చక్కగా రాశాడు పాపం. ఏమయ్యా స్వామి, మనందరికీ చెప్తూ అన్నాడు, 7 కొండలవాడు ఎర్ర అంగీ దాల్చి ముడుపులు అడుగకుండా ముందుకొచ్చే. వెంకటేశ్వర రెడీగా ఉన్నాడు పంచగంట. నిజమే, వెళ్తాం. ముడుపులు అక్కడే ఉంది పెద్ద హుండి. ఈయన అడిగాడా? లేదు. స్వామి మీ సేవ చేసుకోవాలని ఉందన్నాడు ఒకడు. ఎవడురా నువ్వు నాకు సేవ చేసేది? మీ సేవ నేనే చేస్తున్నా అన్నాడు. గుళ్ళో కూర్చుంటే మీరంతా క్యూలో వచ్చేవారు, నేను అట్లా వస్తున్నానా? మీ చుట్టూ తిరుగుతున్నా, మీ సేవ నేను చేస్తున్నాను. అందువల్ల 7 కొండల వాడు ఎర్ర అంగీ దాల్చి ముడుపులు అడగకుండా మన ముందుకొచ్చే. మరి కాళహస్తి సంగతి ఏమిటి? ఆ శివుడు ఊరుకుంటాడా? విశ్వేశ్వరుడు తాను విభూతి తీసేసి హాయిగా 3 గీతలు ఉండేవి ఆయనకి, చెరుపుకున్నాడు. భక్తులందరితోనూ పలకగా వచ్చే. ఆ విభూతి పెట్టుకుంటే వీళ్ళు నా చుట్టూ తిరుగుతుంటారు, అట్లా వద్దు, నేనే వాడని చూడడానికి వస్తాను అని పలకరించడానికి వచ్చాడయ్యా. ఎవరో? కాళహస్తి విశ్వేశ్వరుడు. 7 కొండల స్వామి కూడా వచ్చేసాడు. మరి పద్మనాభస్వామి, తిరువనంతపురం పద్మనాభ స్వామి, ఆయన సంగతి ఏమిటి? శేషశయనుడు నేడు హాయిగా ఆదిశేష పైన పడుకున్నాడు ఆయన. ఆయన ఎట్ట పడుకున్నాడో మనకు పాము పేరు చెప్తే దడుచూ చస్తాం. అంత ఆదిశేషుడు 7 పడగలు హాయిగా కంఫర్టబుల్ పడుకున్నాడు. ఇది మన అందరికీ తెలిసి దండం పెట్టుకుంటాం, అంతేనా? కాదు. స్వామి ఏమన్నాడు? ప్రతి దానికండి స్వామి ఏం చెప్పారు అని తెలుసుకుంటే మనం బాగుపడతాం. దాని అంతరార్థం తెలుస్తుంది, మన పిల్లలు అనుసరిస్తారు. ఇవాళ మన పిల్లలంతా అణుధార్మిక యుగంలో జన్మించారు, అంతరిక్ష పరిశోధన యుగంలో జన్మించారు. వాళ్ళకి మన కబుర్లు పనికిరావు, వాటి ఆధునికంగా చెప్పాలి. అలా చెప్పగలవాడు, చెప్పినవాడు ఏకైక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబు మాత్రమే. ఎందుకే అట్లా పడుకున్నాడు పద్మస్వామి పాము పైన? ఆయన చెప్పాడు, విషయాలు అనేదే పాము. విషయాలంటే ప్రపంచ వాసనలు, ప్రపంచ ఆకర్షణలు, సమస్త చరాచర ప్రపంచం యొక్క సంబంధించిన విషయములు ఇవి మనని బాధిస్తాయి. ఇవి విషయములు, విషయ వాసనలు, అదే ఆదిశేషుట. ఇవి నిన్ను నన్ను బాధిస్తాయి. ఆయనను బాధిస్తే ఆయన కంట్రోల్లో ఉన్నాయి. శివుని మెడలో ఉన్నటువంటి పాము శివుని కాటేయదు. విష్ణుమూర్తికి ఫస్ట్ క్లాస్ బెడ్ లాగా ఉన్న శేషసేనుడు కాటేస్తాడు ఆయన్ని, ఆయనకి లెక్కే లేదు. ఎందువల్ల విషయములు లేవు ఆయనకి. అందు విషయములు ఎవడైతే జయిస్తాడో వాడు శేషపాను పైన పడుకోగలడు అన్నాడు. వాట్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఇట్ ఈస్.
వాట్ ఏ గ్లోరియస్ ట్రిబ్యూట్! ద వేవ్స్ ఆఫ్ డివోషన్ విల్ అప్సర్జ్ ఇన్ అవర్ హార్ట్స్. ఆయన చెప్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో ఆ శేషశయనుడయ్యా. ఆయన ఏం చేశాడు? దుష్టశక్తుల దుమ్ముదులపగ వచ్చే దుష్టశక్తులు ఆ శేషశయనుడు, నేను ఎక్కడున్నా కానీ వాళ్ళ సంగతి చూసుకోరా అంటాడు. ఆయన పడగలు రెడీగా ఉన్నాయి మనమే పడడానికి. మనకు వచ్చే రోగాలన్నీ అది, మనకు వచ్చే చింతనలు కానీ అంతా ఆ పాము ప్రభావం, విష ప్రభావమే. అంటే ఇప్పటికి తేలిపోయింది, ఆ వెంకటేశ్వరుడే సాయీశ్వరుడు, అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరుడే సాయీశ్వరుడు. అందుకే దానికి శివలింగానికి కూడా సాయీశ్వరుడు అనే పేరు పెట్టారు. శివలింగాభిషేకం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. స్వామి సాయీశ్వరుడు. ఆ స్వామే అనంతపద్మనాభ స్వామి. శేషశయనుడు నేడు శంఖచక్రము వీడి. స్వామి నువ్వేమో శేషశయనుడు అన్నావు, బాగానే ఉంది. ఇవాళ మా మధ్య తిరుగుతున్నావు, బాగుంది. మరి శంఖమేది? ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవ్వండి. నేను చక్రమేది? దాని స్వామి ఏం చెప్పాడు? శంఖము అంటే ఏంటనుకున్నావు? శబ్దము, నాదబ్రహ్మ, శబ్దబ్రహ్మ. అది శంఖం అంటే. మీరు పాడుతున్నా, మనం మాట్లాడుతున్నా, సంకీర్తన జరుగుతున్నా అదే శంఖము. బయటకు వచ్చే శంఖాలు ఊదడం కాదు. శంఖం అనేది ఇక్కడ శబ్దము. మరి చక్రము అదేమైంది స్వామి? అది ఎక్కడ వదులుకున్నావు? ఎక్కడ పారేసావు? పారేలేదురా, యూస్లెస్ ఫెలో. ఏమిటి ఆ చక్రము? కాలచక్రము. కాలం అనే చక్రం ఎక్కడున్నది? శంఖం అనే శబ్దం ఎక్కడున్నది? ఆ వదిలిపెట్టాను రా, వదిలిపెట్టేసి మీ మధ్య నేను తిరుగుతున్నాను, తెలుసుకో. అయితే ఇంక తర్వాత అవతారం మనందరికీ కూడా జ్ఞానబోధ చేసిన వాడు దక్షిణామూర్తి అని మీకు తెలుసు. దక్షిణామూర్తి స్తోత్రాలు ఉన్నాయి, అవి చదువుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. ఆదిశంకరులు వాటిని వివరించారు. స్వామి సాహిత్య నేపథ్యంతో దక్షిణామూర్తి స్తోత్రాలతో ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక మాట ధైర్యంతో చెప్తున్నాను, ఏ మత గ్రంథమైనా, ఏ శాస్త్ర గ్రంథమైనా సంపూర్ణంగా యథాతథంగా యథార్థంగా మీకు తెలియాలి అంటే సాహిత్యం చదవండి. ఆ సాహిత్య నేపథ్యంలో ఏదైనా మీకు అర్థమవుతుంది, అర్థం కానిదంటూ ఉండదు. మరి జ్ఞానబోధ చేసిన అవతారం ఏది? దక్షిణామూర్తి. దక్షిణామూర్తియు దాక్షిణ్యము చెంది మన పైన దయ వచ్చేసింది ఆయనకి. చేసి ఏం చేశాడు? తత్వబోధన చేయు తరలి వచ్చే, తత్వాన్ని చెప్పడానికి వచ్చేసాడు దక్షిణామూర్తి స్వామి. ఎప్పుడు చెప్పాడండి? 100 సంపుటాలు ఉన్నాయి, ఉన్నట్టు కూడా తెలియదు నీకు. తత్వబోధ ఏం తెలుస్తుంది? ఎంతసేపటికి మన ఉత్తరాలు ఏం తీసుకుంటారు, మన పువ్వులు ఏం తీసుకుంటారు, నాకు పాద నమస్కారం ఎప్పుడు ఇస్తారు, నాకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు, నాకు కనీసం ఉంగరం ఒక హారం అన్నా ఇవ్వరా? ఇదే గోల తప్ప స్వామి తత్వబోధ నీకు అక్కర్లేదా? దక్షిణామూర్తి స్వామి చెప్తున్నాడు ఆయన. అయితే మా స్వామి ఎవరయ్యా? సర్వదైవతమయుడు, సర్వదేవతా స్వరూపుడు మా సాయిబాబా. నిఖిల భక్తాళికి పూజనీయుడయ్యే. రామభక్తులు సాయి భక్తులు, కృష్ణ భక్తులు సాయి భక్తులు, అమ్మవారి భక్తులు స్వామి భక్తులు, క్రీస్తుని ఆరాధించేవాళ్ళు స్వామి భక్తులు, అల్లాహ్ని ఉపాసించేవాళ్ళు స్వామి భక్తులు. కనుక నిఖిల భక్తాళి పూజ చేయుడయ్యే, పూజనీయుడయ్యే. సరే, మంచిదే. అయితే నువ్వేం చేయాలి? క్షణము పోయిన ఈ ఛాన్సు దక్కదెందు. ఈ క్షణం పోతే ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. ఇవాళ చెప్తున్నానండి, స్వామికి దూరంగా ఉన్నవాళ్ళు పైకి చెప్పుకోలేక ఏడుస్తున్నారు తెలుసునా. మళ్ళీ ఎప్పుడు వద్దామా అని ఎదురు చూస్తున్నారు చాలామంది. నాకు తెలుసు, దేశాలలో వాళ్ళని కలిశాను. వాళ్ళు ఏం మాట్లాడినా స్వామి గురించే మాట్లాడతారు. ఇక్కడ స్వామి పిల్లలకి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. కానీ కాలం ప్రభావం. పుణ్యం క్షీణే మర్త్యలోకం అభిశంవిశంతి.
పుణ్యం ఎప్పుడైతే తగ్గిపోయిందో స్వర్గలోకం, వైకుంఠం ఏదైనా కానివ్వండి, మర్త్యలోకం అభిశమిషంతి, తిరిగి భూలోకంలో జన్మిస్తామని భగవద్గీత చెప్పింది. అలా స్వామికి దూరమైన వాళ్ళు పాపం ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎప్పటికైనా రా వద్దామనుంది వాళ్ళకి. అది మనం ఏమనుకోవాలి? క్షణము పోయిన ఈ ఛాన్స్ రాదు. ఇది పోయిందా, ఇది రాదు. నువ్వు అనుకునే ఛాన్సు అది ఛాన్స్ కాదు, ఇది అసలు ఛాన్స్. వదిలిపెట్టగరా నాయన. చూడండి, మన జన్మ ధన్యముందు, ఇది గమనించండి, మీ జన్మ ధన్యం అవుతుంది అని చెప్తున్నారు. అయితే మనలో కొంతమంది ఉన్నారు పాపం, వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు. నా జ్ఞాపకం, ప్రపంచ సత్యసాయి సంస్థలు మొదటి సమావేశాలు బొంబాయిలో జరిగాయి. ఆ బొంబాయిలో సమావేశాలలో కారుణ్యానంద స్వామి బ్రతికున్నాడు. అప్పుడు స్వామి కారుణ్యానంద స్వామిని మాట్లాడమన్నారు. ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, రామదర్శనం పొందిన వారు ఎంత గొప్పవారో కదా, కృష్ణ పాద స్పర్శన పొందిన వారు ఎంత గొప్పవారో కదా, రమణ మహర్షి చల్లని చూపులకు నోచుకున్న వారు ఎంతమందో కదా, రామకృష్ణ పరమహంస కరస్పర్శ అందిన వారు ఎంతమందో కదా, కృష్ణ భగవానుడి యొక్క సంభాషణ ఆలకించిన అర్జునుడు ఎంత ధన్యుడో కదా అని చెప్పాడు. ఇందులో తప్పే ఉందండి? తప్పేం లేదే. చెప్పాడు, కూర్చున్నాడు. తర్వాత వచ్చాడు, ఏం తెలుసురా నీకని. కారుణ్యానంద ఈ క్షణం వరకు మీతో ప్రసంగించినాడు. భగవంతుడి యొక్క దర్శన స్పర్శన సంభాషణలు పొందినారని మీకు వివరించినాడు. సోదాహరణముగా అవతారమూర్తులు మహర్షుల యొక్క ఉదాహరణ కూడా మీకు చెప్పినాడు. కానీ ప్రస్తుత అవతారంలో దర్శన స్పర్శన సంభాషణ అనుగ్రహములు ఒకే పర్యాయం మీ అందరికీ జరుగుతున్నది. గతములో వారి కంటే మీరే ధన్యులు, మీరే ధన్యులు, గతములో వారి కంటే మీరే అదృష్టవంతులు అన్నాడు సాక్షాత్తు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. చూసుకోండి, మన అదృష్టం తెలియక ఆ అదృష్టానికి దూరమయ్యి మనం దరిద్రులు అవడం తప్ప దైవ కరుణ మనకి బాగా ఉన్నది. లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు, ఈ చుట్టుపక్కలకు వచ్చేవాళ్ళం కావు. సత్యసాయి దివ్య దర్శనాన్ని, దివ్య సంభాషణని మనం యథాలపంగా తీసుకోకూడదు. మనం ఎంతో చులకనైపోతాం, చాలా పొరపాటు. ఒక ప్రశ్న అడిగారు స్వామితో సుదీర్ఘకాలం కరణం సుబ్బమ్మ గారితో కలిసి జీవించినటువంటి కమలమ్మ గారని ఉన్నారు. ఆమెను అడిగారు, అమ్మ మీరేమన్నా స్వామి గురించి చెప్తారా అని. ఏమి చెప్పను బాబు, ఈనాడు మీరంత గ్రహించినంత నేనేం గ్రహించానంటావా? ఆనాడు స్వామితో ఇలా మాట్లాడుతుంటే ఆయన అన్నారు, కమలమ్మ నా సంగతి నీకు ఇప్పుడేం తెలుస్తుంది, ముందు ముందు తెలుస్తుంది. దూరం నుంచి నా వెంట్రుకలు కూడా మీరు చూడలేరు అన్నాడు స్వామి. ఎప్పటి మాట, ఆనాటి మాట సాయి నోట ఈనాడు ఎంత సత్యమైంది ఒకసారి ఆలోచించండి. బాపట్ల మాణిక్యమ్మ గారిని ఉండేవారు, ప్లేడర్ గారి భార్య. ఆవిడ ఇంట్లో ఎవరు భక్తులు గారు, ఆమె మాత్రమే. ఇంట్లో కాస్త ప్రతిఘటించి వచ్చేది ఆవిడ పాపం. ఓసారి స్వామి చనువుగా ఉండేవారు, ప్రతి ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళింట్లో పచ్చడి రుచి చేశాడు, వాళ్ళలో కూర రుచి చూసేవాడు, ప్రతి ఇంట్లో దండలు వేసుకునేవారు, ప్రతి వారితో మాట్లాడేవారు. అంత సులభుడు ఆ రోజుల్లో స్వామి. మాణిక్యం అందిట, స్వామి నీ దగ్గరికి ఎవడొస్తాడయా? ఎవడు రాడు. 3 రైళ్ళు ఎక్కి, 3 ఎద్దుబండ్లు ఎక్కి, ఏంటి 2 బస్సులు ఎక్కి ఈ మట్టిలో రావటం చేరటం దిక్కు మొక్కు లేదు, ఎవడొస్తాడు స్వామి అని. అలాగా మాణిక్యమ్మ నువ్వు చూస్తావుగా, దూరం నుంచి కొండ మీద ఉన్నప్పుడు కూడా చూడలేవు నన్ను, నువ్వు చూస్తావు కదా అన్నాడు. అది స్వామి యొక్క ప్లాన్, ఆయన దృక్పథం అలాంటిది. ఇవాళ దాన్ని బట్టి అనుకోకూడదు మనం. అలాగే రామశర్మ గారికి నెల్లూరు వెంకటగిరిలో ఉండేవారు.
స్వామి ప్రశాంతి నిలయం బిల్డింగ్ మ్యాప్ మొత్తం గీసి చూపించారు ఆయనకి. మొత్తం ఇలా ఉండబోతోంది ప్రశాంతి నిలయం అని. ఇప్పుడు 1950స్కు పూర్వం. అది బాబా అంటే. మనం ఏదంటే మన ముందు తిరుగుతాడు, కాస్త నవ్వుతాడు, ఎప్పుడు వచ్చావు, భోంచేసావా, పెట్రోల్ వేసుకున్నావా అనేది మన స్థాయిలో భావిస్తాం. ఆయన బాగా అర్థం చేసుకుంటున్న కొద్దీ మనం జాగ్రత్తగా ఉండాలి. బెంగళూరులో రామబ్రహ్మం గారు ఉండేవారు. ఆయన నాతో చెప్పేవాడు, అనిల్ కుమార్ స్వామితో నువ్వు బాగా చలోక్తులు వేస్తున్నావు, నువ్వు నవ్వుతున్నావు, ఆయన నవ్విస్తున్నావు, బాగానే ఉంది. ఒకటి జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. ఏమిటి సార్? స్వామి సాక్షాత్తు శివుడే, గుర్తుపెట్టుకో. సామాన్యుడు కాడు. నాకు స్వామి విభూతి రేఖలు ధరించిన శివుడులాగా నాకు కనపడతాడు. కనుక సామాన్య మానవుడిగా భావించి పొరపాటు పడకు, పట్టాలు తప్పుతావు సుమా అని హెచ్చరించాడు రామబ్రహ్మం గారు. शंभो महादेव मल्लिकार्जुन. అలాగే మన మధ్య తిరుగుతున్నప్పుడు, యథాలాభంగా మాట్లాడుతున్నప్పుడు, క్షేమ సమాచారమును విచారిస్తున్నప్పుడు మనం సాధారణంగా భావించడం మానవ సహజం. కానీ కాడు. మనకు అందడు స్వామి. అయితే ఎందుకట్లా మాట్లాడతాడు? ఎందుకు అంత దగ్గర చేరాడు? ఏమిటి అలా జరుగుతున్నది అన్న ప్రశ్న మనకు వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు కనపడగానే నీకు ఆత్మతత్వం చెప్పాలా? చెప్తాడు పొరపాటు నీ ఇటువైపు రావు. నువ్వు పొరపాటును కూడా నా తత్వంతో, నా కష్టాలతో నేజొస్తుండే మధ్యలో ఆత్మతత్వం నాకు అక్కర్లేదన్నమాట. నిన్ను ఇక్కడికి లాగాలి, నిన్ను ఇక్కడికి ఆకర్షించాలి, అందులో నీ కష్టాలు తీర్చాలి, ఆ తర్వాత తత్వబోధ చేయాలి, ఇక్కడికి ఆకర్షించాలి. స్వామిని అడిగారు, స్వామి ఎందుకయ్యా నీకు ఈ చమత్కారాలు, ఎందుకు ఈ లీలలు, ఎందుకు ఈ లింగాలు, ఈ వాచులు, ఈ రింగులు, ఇవన్నీ దేనికి? అవి ఇవ్వకపోతే నన్ను చూడడానికి ఎవరు వస్తారయ్యా? వాళ్ళు రాకపోతే వాళ్ళు నేను ఎట్లా సంస్కరించేది, వాళ్ళని రక్షించేది ఎలాగా, వాళ్ళని భగవంతుడు వైపు మనసు మరల్చేది ఎలాగా? ప్రతిదానికి ఉద్దేశం ఉంటుందమ్మా అన్నాడు స్వామి. అందువల్ల సత్యసాయి యొక్క పరమోద్దేశాన్ని మనం గుర్తించాలి. అయితే స్వామి జన్మించాడు, ఈ పుట్టపర్తిలో ఉన్నాం, ఏదో ఇసుకలో తిరుగుతున్నాం. ఏ ఇసుకలో తిరుగుతున్నామో ఆ ఇసుకపైనే కొన్ని వేల సార్లు, లక్షల సార్లు స్వామి నడిచి ఉంటాడు. ఏ గాలి మనం పీలుస్తున్నామో అదే గాలి ఉచ్ఛ్వాస, సాయి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్నది. ఎంత అదృష్టవంతులు ఆలోచించారా? వెంకటేశ్వర స్వామి తిరుపతి క్షేత్రము సత్యమే. ప్రతి ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది. కానీ తిరుపతి క్షేత్రము తిరుపతి క్షేత్రమే. బాబావారి యొక్క క్షేత్రము పుట్టపర్తి క్షేత్రము. అంతలో ఉన్నాడు, లేదంట లేదు.
సూర్యుడు అంతటా వ్యాపించినా అక్కడున్నాడు, మీ ఇంట్లోకి రాలేదు, అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి ప్రకాశం ప్రపంచానికి అందించాడు. అందువల్ల ఆ విషయాన్ని, ఆ తత్వాన్ని మనం గ్రహించి ఇది ఎలాంటిదిరా ఈ ఊరు, శ్రీ సాయి బాలుని చిద్విలాసుని కన్న, చిత్ అనగా జ్ఞానస్వరూపము. ఇలాంటి జ్ఞానస్వరూపమైన బాబాకి జన్మించినటువంటి చిత్రావతి నది ఎంత ధన్యతమమో. ఈ చిత్రావతి ఎంత ధన్యురాలు చెప్పండి, స్వామికే జన్మించేసింది. శ్రీ సాయి కృష్ణుని చిరునవ్వులందిన అతడ ప్రకృతి ఎంత అదృతమో. ఆ నవ్వుతూ స్వామి ఇట్లా అంటూ నవ్వుతూ ఇట్లా అంటుంటే అబ్బో మనం ఏడిపోయినట్టు దూదిపించేలాగా ఉంటుంది. ఈ వాతావరణం, ఈ గాలి ఎంత గొప్పదో సుమా. శ్రీ సాయినాథుని వాసమ్మె ఔట. స్వామి ఇక్కడే ఉన్నారు కనుక ప్రశాంతి నిలయం ఎంత ధ్వాతహరమో. ఈ ప్రశాంతి గొప్పదో, స్వామి ఇక్కడే ఉన్నారు ఈ నిలయంలో, ఎంత గొప్పదో చూసావా. అచట పులిన తలమ్ములు, అచటి కొండలు, అచటి లోయలు పువ్వులు, అచటి గోవులు, అచట సకలము ఎంత సమర్హణములో. సచ్చిదానందయమయమూర్తి సత్యసాయి. ఈ ఊరు ఎంత అదృష్టవంతురాలు, ఈ చిత్రావతి ఎంత గొప్పది, ఈ గాలి ఎంత గొప్పది, ఈ క్షేత్రం గొప్పది, స్వామి గడిపిన కాలము ఎంత పవిత్రమైనటువంటిది. అక్కడ మనం సంచరిస్తున్నామంటే ఎంత అదృష్టవంతులో ఆలోచించుకుందాం. ఈ క్షణంలో స్వామి జన్మదినోత్సవ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పేర్లు ఉన్నాయి, అది తెలుసుకోవాలి. నిరత సత్యవ్రత సరస విద్యాప్రౌఢి పెదవెంకమరాజు గుణనిధి కన్నతండ్రి. కన్నతండ్రి పెదవెంకమరాజు గుణనిధి సుమ, సామాన్యుడు గాడు. మరి తాత ఎవరు అనుకుంటున్నావు? సంగీత సాహిత్య సరస విద్యా ప్రౌఢి తనరు కొండమరాజు తండ్రి. తాతగారు ఆయన. ఎందువల్ల దేంట్లో సంగీత సాహిత్య సరస విద్యా ప్రౌఢి. అది భాష అంటే పీసపాటి వారి రచన, అది 50స్లో. అది కొండమరాజు స్వామి కొండమరాజు గారి గురించి చెప్తారు, తాతగారి గురించి ఎన్నోసార్లు ఎప్పుడు ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కొండమరాజు ఇలా కూర్చునేవాడయ్యా, సింహంలాగా తలుపుతూ చూస్తుండేవాడు. ఆయన చూసి దడుచుకునేవారంతా, సందులోంచి రావాల్సిందే, ఆయనకి ఎదురుపడేవారు లేరు. అంత గొప్ప పండితుడు. ధర్మ తీర్పు, న్యాయ తీర్పులు ఆయన అందించేవాడు. ఆయన తాతయ్య అందరిలో కన్నా బంగారు బాబా. భగవంతుడిని గుర్తించింది కొండమరాజు. స్వామి చెప్పారు, స్వామి పడుకుంటే తెల్లవారుజామున లేచి ఆయన కాళ్ళకి దండం పెట్టేవాట. ఆయన తాత నువ్వు ఇట్లా చేయకూడదు, తప్పు, ఇది మంచిది కాదు అని చెప్పేవాడినయ్యా. వినేవాడు కాదు. నీ సంగతి నీకేం తెలుసురా, నువ్వు భగవంతుడు నాకు తెలుసు అన్నాడు తాతగారు. అందుకే నిరత సత్యం వ్రత నిరతుండు సంగీత సాహిత్య సరస విద్యా ప్రౌఢి తనరు కొండమరాజు తండ్రి. ఆయన తాతగారు. అది తెలుసుకున్నావా? తెలుసుకోండి. ఇక తల్లి సంగతి తెలుసుకోండి. పరమ పాతివ్రత్య గరిమ చెన్న అలరారు తరుణి శ్రీమతి లక్ష్మమ్మ తండ్రి తల్లి నాయనమ్మ. తాతగారి గురించి చెప్పారు, ఇప్పుడు నాయనమ్మ గారి గురించి చెప్తున్నారు. ఎవరామె? పరమ పాతివ్రత్య గరిమ, మహాపాతివ్రత్యం పాటించినటువంటి ఆవిడ. అబ్బో, తాతగారి గురించి చెప్పారు, నాయనమ్మ గారి గురించి చెప్పారు, చాలా సంతోషం. ఇక్కడ చెప్తున్నారు, సద్గుణ వారాసి శాంతస్వరూపిణి
కలికి శ్రీ ఈశ్వరి కన్న తల్లి, ఈశ్వరుణ్ణి కన్న తల్లి కనుక ఈశ్వరమ్మ. మాతృప్రేమ స్వామి దగ్గర నుంచి చూడాలి మనం. మన వాళ్ళంతా ఆయన ముందు కొలువు తీరి కూర్చున్నటువంటి వాడే వీరు. తల్లి ప్రస్తావన వచ్చే కంట నీరు వచ్చేది ఆయనకి. ఆమె అప్పుడే పోయిందా ఏమిటి అన్నట్టుగా. ఈశ్వరమ్మ గొప్పదయ్యా, ఈశ్వరమ్మ గొప్పదయ్యా అనేవాడు. కంఠం గద్గతికం అయ్యేది తల్లిని తలుచుకున్నప్పుడు. అప్పుడప్పుడు నా మీదకి పోటాడుకు వచ్చేది. ఏమి వాళ్ళంత బాధపడతావు, వెంటనే ఇంటర్వ్యూ ఇవ్వకూడదా అని భక్తుల కొరకు పోటాడేదయ్యా. వచ్చిన భక్తులకి అంత వండి పెట్టేది. నేనంటే పిచ్చ ప్రేమ. అనంతపురం కాలేజీకి వెళ్ళా నేను. దానికి రాష్ట్రపతి వచ్చాడు. గిరి ఆ రోజుల్లో వివి గిరి వచ్చాడు. వరాహగిరి వెంకటగిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనంతపురం కాలేజీకి నేను వెళ్ళాను. నాతో పాటు మన వాళ్ళు కూడా వచ్చారు. ఈశ్వరమ్మ కూడా నాతో వచ్చింది. మా అమ్మండు ఈశ్వరమ్మ అంటాడు. ఈశ్వరమ్మ కూడా వచ్చింది అంటే, లేదా గృహం అమ్మాయి అంటాడు. తల్లి గృహం అమ్మాయి. అది గృహం అమ్మాయి కూడా మాతో పాటు వచ్చింది. అక్కడ పోలీసుల్ని చూసింది. ప్రెసిడెంట్ వస్తే పోలీసులు రారా, వెంటనే సర్రని జోగారావు దగ్గరికి వెళ్ళింది. బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు, మా అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చావు, చూడు అంతా పోలీసు వాళ్ళు ఏం చేస్తారో వాడిని ఎందుకు తీసుకొచ్చావు అని పోటాడిందయ్యా. అంత అమాయకురాలు ఈశ్వరమ్మ. నేనే పిలిచి, అమ్మ ఊరిక వాళ్ళేం కాదులే, వాళ్ళ కోసం వచ్చారు, నువ్వు కూర్చొని నేను ఆవిడని సైలెన్స్ చేశానయ్యా అన్నాడు స్వామి. ఈశ్వరమ్మ గారి యొక్క అమాయకత్వం. ఈశ్వరమ్మ గారితో పరిచయం ఉన్నవారు, వారితో పనిచేసిన వారు నేటికి కూడా బహు కొద్దిమంది ఉన్నారు. చేతి వేళ్లపైన లెక్క పెట్టవచ్చు. ఒక సీక్రెట్ చెప్తాను. నేను ఆ రోజుల్లో వచ్చేవాడిని, ఏదో బ్యాక్వర్డ్ క్లాస్ ఎప్పుడు వెనక్కి కూర్చుంటూ ఉండేవాడిని. అప్పుడు డాక్టర్ కృష్ణారెడ్డి అని ఉండేవారు సౌత్ ప్రశాంతిలో, నెల్లూరు డిస్ట్రిక్ట్ సత్య ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. ఆయన నాకు బాగా తెలుసు. అనికుమార్ ఇటు రావాయా అన్నాడు. ఏమిటి నీ బాధ? ఎవడు మన స్టేట్ ప్రోగ్రామ్స్ రాసుకొని వచ్చాను, ఆయన చూపిద్దామంటే మాకు వరుస రావట్లేదు, నా వంక చూడలేదు, ఏం చేయమంటావు అన్నాడు. ఓ రహస్యం చెప్పమంటావా అన్నాడు. ఈశ్వరమ్మ సమాధి దగ్గరికి వెళ్ళు, సమాధి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయి, ఆయన పిలవకపోతే అప్పుడు నన్ను అన్నాడు. అదేంటి సార్ అన్న, తల్లి రికమెండేషన్ అయ్యా, తల్లిని కాదనగలడా ఆయన అన్నాడు. అలాగే చేశాను, అలాగే జరిగింది. ఈశ్వరమ్మ చెప్తే స్వామి ఏం కాదనలేడు. అందుకే అందరు ఈశ్వర సమాధి దర్శనానికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తుంటారు. పిచ్చెక్కి కాదు, ఎవడి స్వార్థం వాడిది. మన పని తొందరగా కావాలి, ఎవరిని పట్టుకుంటే అవుతుంది. ఆయన చూడకపోయా, పైగా అటు ఇటు చూస్తుండే, నన్ను అవాయిడ్ చేస్తుండే. ఆయన పట్టుకుంటే ఇంకేముంది, తాళం చెవులు మనం దొరికినట్టే. ఈశ్వరి కన్న తల్లి కాగ ఒప్పు భారద్వాజ ఘన పవిత్ర గోత్రమందు, భరద్వాజ గోత్రంలో జన్మించాడు స్వామి. ఆపస్తంభ సూత్రమునను, ఆపద సూత్రంలో జన్మించాడు. విశ్వ కళ్యాణమునరింప వెలసినావు. భారతదేశంలో జన్మించిన, పుట్టపర్తిలో నువ్వు ఉదయించిన, కొండమరాజు మనవడైనా, పెద్ద వెంకమరాజు కుమారుడివైనా, ఈశ్వరమ్మ కుమారుడివైనా, స్వామి తండ్రి ఎందుకు అవతరించావు నువ్వు? విశ్వ కళ్యాణము ఒనరింప వెలసినావు. ప్రపంచం విశ్వ కళ్యాణానికి వచ్చాడు ఆయన. ఏదో నా కోసం వచ్చాడని కొందరు మాట్లాడతారు. పాపం నీ కోసం వస్తే నువ్వు రావణాసురుడు అనమాట. రావణాసురుడు సంవత్సరానికి రాముడు వచ్చాడు. నాకే ఒక ఆయన ఉండేవాడు, పాపం పేరు చెప్తే బాగుండదు, క్యాంటీన్లో పనిచేసేవాడు, 90 దాటాకే పోయాడు. ఇక్కడ ఉన్నవాడు త్వరగా సావరు, అనుమానం లేదు మీకు. అమృతం తాగుతారో ఏంటో. ఆయన దీర్ఘాయుష్ ఇస్తాడు. చాలా కాలం ఉండేవాడు. ఆయన అన్నాడు నాతో, నేను స్వామికి ముద్దు బిడ్డనయ్యా అన్నాడు. నాకు జాలేసింది. ఎంత పొరపాటు పడ్డావురా. పోలేండి తాతగారు, సంతోషం, మీరు ముద్దు బిడ్డ అయితే సంతోషం, కానీ మేము మొద్దు బిడ్డలం కాము.
స్వామికి అందరూ ముద్దు బిడ్డలే. అది నేను నమ్ముతాను, అది వాస్తవం కూడా. లేకపోతే ప్రేమ స్వరూపులారా ఎందుకంటాడు? ఏం ద్వేష స్వరూపులా అనొచ్చు కదా. ఆయన అందరినీ ప్రేమిస్తాడండి. కానీ మీరు ముద్దు బిడ్డగా చెప్పుకుంటున్నారు, మీరు దాన్ని గుర్తించారు, సంతోషం. చెప్పటమే కొద్దిగా మనసు కష్టంగా ఉంది అని ఆయనతో అన్నాను. ఎవరికి అందువల్ల ప్రతివాడికి స్వామి నా స్వామి నా స్వామి ఎవరినైనా అడగండి, నా స్వామి అంటాడు ప్రతివాడు, వాడు తప్పు లేదు. ప్రతి గోపికకు నా కృష్ణుడు అనిపించాడు ఆయన. ఈ స్వామి ఆ కృష్ణుడేగా, అనిపించలేడా? తేలిగ్గా అనిపించగలడు. అందుకే ఎవడు మాట్లాడినా ఆయన స్వామి వాడు యూ డోంట్ నో దట్ యూ డోంట్ నో. ఏమైనా తెలిసింది? ఇంపాసిబుల్. ఒక పెద్ద ఆయన అన్నాడు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది ఆయన కాలం చేసి, పెద్దవాడు, నాకు గురుతుల్యుడు, నేను స్వామికి క్లోజ్ తెలుసా అనిల్ కుమార్ అన్నాడు. మేము తెలుసుకున్నాం కానీ మీరు అట్లా తెలిసి అంటం బాగలేదండి అన్నాను. మేము తెలుసుకున్నాం కానీ మీరు తెలిసి అంటం బాగలేదండి అన్న. అన్నాడు, మీరు తెలుసుకుంటే అందరూ క్లోజ్ అని తెలుసుకునేవారు, అది తెలుసుకోబట్టే నేనే క్లోజ్ అనుకుంటున్నారు మీరు, సందేహం ఉందండి ఆయనతో అన్నాను. ఆయన చేత స్వామికి అందరూ క్లోజే. శ్రీ పర్తివాసుల పుణ్యంబు పండి వచ్చే. ఇక్కడెందుకు జన్మించాడయ్యా? మన పుణ్యం పండింది, అందుకని ఇక్కడ జన్మించాడు, ఊరికే కాదు. మూర్తిగొని సంచరించెడి పుణ్యరాశి. ఆ పుణ్యరాశి, పుణ్యం అంతా రాశిగా పోస్తే ఆ స్వామి తిరుగుతున్నాడు. వీళ్ళ యొక్క భాగ్యం పండి. భాగ్యసంధాయి సర్వశుభప్రదాయి. సరస్వతి అండి, మాటలంటే అవే కనుక. సకల సంధాయి భాగ్యసంధాయి సర్వశుభప్రదాయి సచ్చిదానంద సాయి శ్రీ సత్య సాయి. అది స్వామి అంటే. ఎంతో ఆనందంగా సంతోషంగా ఇవి మీకు చెప్పాలనుకున్నాను. ఇంకో ఆయన అన్నాడు, ఏట్రపించాడా, నాకు అది లేదు ఏడు చస్తావేమిట్రా, ఏం కావాలి నీకు తెలీదా? రామశర్మ గారు మహాకవీశ్వరుడు ఏమన్నాడు? ఇంతకన్నను సుఖము ఉన్నదా? ఇంతకన్నా సుఖం ఉన్నదా చెప్పండి? స్వామి దర్శనం చేసుకున్నాం, ఆ ఇచ్చిన ప్రసాదం వేళకి తింటున్నాం, అంతా ఇందాక మీకు చెప్పినట్టు దాదాపు 70 మినిమం ఏజ్ అనాలి. ఇక 70, 80, 90 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. 105 గోపాలరావు గారు. కనుక ఇక్కడ ముసలాడు అనేవాడు లేడు. ఒకసారి నేను అక్కడ కూర్చున్నాను, ప్రశాంత్ లైన్లో ఆ గచ్చు మీద కూర్చున్నా. ఒక ఆయన వచ్చి, సార్ దేర్ ఇస్ అన్ ఓల్డ్ మ్యాన్ హూ ఇస్ టు స్టే విత్ స్వామి, డూ యూ నో హిమ్ అన్నాడు. ఓ ముసలాయన కూర్చునేవాడండి అక్కడ, ఆయన మీకు తెలుసా అని. ఐ డోంట్ నో వేర్ ఓల్డ్ పీపుల్ ఆర్ అన్నా. నాకు తెలియదని, ముసలాడు ఎక్కడున్నారు నాకు తెలియదు అన్నాను. వాట్ డూ యూ మీన్ అన్నాడు. అందరు యంగ్స్టర్స్ ఇక్కడ, ముసలాడు లేరు ఇక్కడ. ఏ ఐలాండ్లో ఉంటారు చెప్పండి, వెళ్ళి దర్శనం చేసుకుంటా. ఇక్కడ మాత్రం లేరు. స్వామి కరుణ. లేకపోతే ఆ రోజుల్లో ఇప్పుడు కూడా 80 దాటిన వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? పైగా మానుకోరా అంటే వాళ్ళకి దుఃఖం కూడా. ఇది మానుకుంటే మళ్ళీ ఏ బీపీ వస్తుందో, ఏ ఆర్థరైటిస్ వస్తుందో భయం. అట్లా రక్షిస్తూ స్వామి మన చేత సేవ చేయించుకుంటున్నాడయ్యా. ఇంతకన్నను సుఖము ఉన్నదా? ఇంతకన్నా సుఖం ఉందా? ఆరోగ్యంగా ఉన్నాం, ఏం కావాలి చెప్పండి? సాయి భక్తుల్ని ఎవరన్నా చూడండి, కాస్త పలకరిస్తే చక్కగా నవ్వుతాడు, పలకరించకపోతే ఆమె తాగినట్టు ఉంటాడు, పలకరిస్తే కాస్త నవ్వుతాడు. ఆ నవ్వేది సాయి. ఆమద మొహం వాడి మనసు. అసంతృప్తిగా ఉంటుంది కదా మనసు, ఎప్పుడు ఎంత ఉన్నా చాలదు, అందువల్ల అలా ఉంటుంది ఆ మొహం పాపం. పలతిగా స్వామి నవ్వుతున్నట్టుగా ఉంటుంది. ఇంతకన్నను సుఖమున్నదా హే జీవా, ఓ జీవుడా, నీకు ఇంతకన్నను సంతోషము కోసము ఎంతో గాలింతు. సంతోషం ఏ షాపులో ఉంటుందో ఎదుగుతావు నువ్వు, ఏ ఫ్యాక్టరీలో ఉంటుంది, ఇక్కడే ఉందిరా సంతోషం, ఎక్కడికో పోనక్కర్లేదు.
చెంతనే ఉన్న ఈ చిన్ని సాయిని చూడ ఇంతకన్నను పసిపిల్లాడైనటువంటి బాబాని చూస్తే ఇంతకన్నా సుఖమే ఉన్నదిరా అన్నారు రామచరణ్ గారు. బహుశా అంతము నొందని హాయి సాయినిచ్చే, అంతమునొందని సాయి హాయినిచ్చే అంటే అంతు లేదు, మనకి ఎప్పుడు హాయిగానే ఉంటాం. కాలు ఇరిగింది స్వామి, మంచిది అంటాడు ఆయన. ఏడు మంచిది, కాలు ఇరిగితే మంచిది ఏమిటి? ఎందువల్ల హాయిగా కాసేపు తిరగకుండా కూర్చుంటావు, విశ్రాంతి తీసుకుంటావు, సాయి పుస్తకాలు చదువుకుంటావు, నామం చేసుకుంటావు, క్యాసెట్లు వింటావు. ఆ కాలు ఇరిగిన సమయం పవిత్రమైంది, తతిమా సమయం గాలికి తిరిగింది. అంతే కదండి. ఎంత కష్టంలో ఉండే సాయి భక్తులు ఎవరినైనా పరిగెత్తిన ప్రపంచంలో కష్టాల్లో ఉంటే ఏమంటారు? స్వామి పెట్టిన పరీక్ష అనుకుంటారు. ఏడవడు. ఇది ఎందుకు వచ్చిందోనండి, ఇంతకన్నా ఏం జరగాలేమో, ప్రాణం పోయేదేమో, ఈ కాలు ఎరగడతో పోయిందండి. అందుకే స్వామి అన్నాడు, ఆయన మాటల్లో కూడా చెప్తాను, అవి ఇవి కలపాలి. తేలుగుట్టిందే అని బాధపడకు, పాము కరవలేదే అని సంతోషించు. పాము కరిచిందే అని బాధపడకు, చావలేదే అని సంతోషించు. మేడ లేదే అని బాధపడకు, నీడ ఉన్నదని సంతోషించు. కారు లేదే అని బాధపడకు, కాళ్ళు ఉన్నాయని సంతోషించు అన్నాడు ఆయన. కానీ సాయి భక్తుల దుఃఖం అనేది ఉండదు. కష్టాలన్నీ కూడా పరీక్షలుగా భావిస్తారు. ఒకసారి స్వామిని అడిగాను, స్వామి మీ భక్తులు ఎవరు సుఖపడ్డట్టుగా నాకు కనబడలేదు, అందరూ నానా కష్టాలు పడుతున్నారు స్వామి, ఎందువల్ల అని అడిగాను. దాని స్వామి సమాధానం చెప్పారు. కష్టపడుతున్నారా నువ్వంటున్నావు, వాళ్ళు అన్నారా? వాళ్ళు అనలేదే. వాళ్ళందరూ ఏమనుకున్నారు? వాళ్ళ భక్తికి పరీక్షలు అనుకున్నారు. ఈ పరీక్షలే వాళ్ళకి రక్షలుగా మారాయి, మీకో శిక్షలుగా మారాయి. కనుక నువ్వు చెప్పిన భక్తులందరూ కూడా కష్టాలు పడలేదు, ఆహ్వానించారు వాటిని. వాటి వల్ల వాళ్ళ యొక్క భక్తి తీవ్రతరమైంది, వాళ్ళు ధన్యులైనారు, వాళ్ళు ప్రపంచానికి మార్గదీపకులైనారు, ప్రపంచానికి జ్ఞానజ్యోతులైనారు, ఆదర్శమూర్తులైనారు అని స్వామి చెప్పారు. స్వామి జన్మించాడు, ఆహా పసిపిల్లవాడు ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఆ అందం, ఆ సోయగం, ఆహా. చిన్ని కృష్ణుడు ఎట్లా ఉన్నాడో తెలియదు, ఆ ముద్దు కృష్ణుడు ఎట్లా ఉన్నాడో తెలియదు. వాళ్ళని మించి ఉన్నాడు సాయి కృష్ణుడు చిద్విలాసుడు. ఆడవాళ్ళు చేరారు ముందు, ఉయ్యాల్లో వేసేవాడు పేరెంటాలు పిలుస్తారు, ఆడవాళ్ళు వచ్చారు. కవి కల్పన చూడండి, కనకాంగి, ఒక ఆమె పేరు కనకాంగిట. కనకాంగి ఇతడేనట మన ఈశ్వరాంబిక కడుపారగన్న బంగారు తండ్రి. ఈ బంగారు తండ్రి ఈశ్వరాంపుత్రుడు అని కనకాంగి అని ఆమె అంటుంది. ఇక రెండో ఆగట్ల, ఆమె పేరు కమలాక్షి. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇతడటే కష్టజీవుల మొరలు ఆలించి లాలించి పాలించు ప్రభువు. కష్టజీవులకు మొరలని విలించి రక్షించేవాడు ఇతడే అంటోంది కమలాక్షి. అప్పుడు కళ్యాణి ఇంకో ఆమె ఉంది, ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇతడటే ఈ పిల్లడా ఖండాంతరాయత భక్త జనాభయప్రదాత, ప్రపంచంలో అందరికీ అభయప్రదాత ఇతడేనంటావా అంటున్నది. అప్పుడు తరుణి ఆడాడారా చూడండి, అన్నారండి ఈ ముద్దు పిల్లాన్ని చూడండి అంటోంది. ఇంతి ఇతడేనట, ఇతడే ఈ పసిపిల్లాడు దుర్భర మదాంధులకు కబంధులను మంచిదారి పట్టించు ప్రేమావతారమూర్తి. ఏం వాడారు చెప్పండి, వరే వా. ఎటువంటి బ్యాచ్ మనం? దురంత, అబ్బో, దుర్భర, అబ్బాబా, మదాంధులకు కబంధులు, ఇంతకన్నా బూతులు ఉండవు ఇంకా. ఇటువంటి బ్యాచ్ని మంచిదారి పట్టించు ప్రేమావతారమూర్తి.
సాయి భక్తుల్లో మనకు తెలుసు. పల్లెటూళ్ళలో చూడండి, నోరు తెరిస్తే భాష అన్యంగా ఉండేది. ఆలోచనలన్నీ కూడా నాశనకర్తలే తప్ప మరొకటి లేదు. ఇలాంటి వాడు నగర సంకీర్తనలో ముందు పాడుతున్నాడు ఏమిటి, ఇదేమిటిరా అనిపిస్తుంది. ఎందువల్ల ఇప్పుడు మీకు చెప్పానే, దురంత దుర్భర మదాంధులకు కబంధులు. ఈ బ్యాచ్నంతా మార్చేది ఆయన ఒక్కడెవడు మార్చలేడు. నక్సలైట్లు ఆయనకి సరెండర్ అయ్యారు, మీకు తెలుసున. నక్సలైట్లు ఆయన సరెండర్ అయిపోయారు. స్వామి కేరళ వెళ్ళారు. వెళ్తే ఇటంతా భక్తులు ఉన్నారు, ఇటంతా కమ్యూనిస్టులు ఉన్నారు. స్వామి ఇటు వెళ్తున్నాడు, వెనకాల ఇరాడి గారు కూర్చున్నాడు, చీఫ్ జస్టిస్. స్వామి వాళ్ళంతా కమ్యూనిస్టులు, ఇటు వెళ్దామండి, బ్లాక్ ఫ్లాగ్స్ తెచ్చుకున్నారు వాళ్ళు, నేను ఇటే వెళ్తా అన్నాడు ఆయన. అంటే నువ్వు ఏదో వద్దన్నా తప్పకుండా చేస్తాడు ఆయన. అటు వెళ్ళాడు. స్వామి మాటల్లో చెప్తానండి, కొడైకెనాల్లో ఇలాంటి ఆంతరంగిక సంభాషణలు జరిగేవి. అటు వెళ్ళగానే నాయనేముందయ్యా, ఇరాడి అట్టెళ్ళమన్నాడు. నేను అట్ట కాదు బంగారు, ఇట్లే వెళ్తానన్నాను. నా ప్రకారం నేను వెళ్ళాను. ఏం చేశాను? అందరికీ అభయం ఇచ్చాను, అందరూ నమస్కరించారు. కమ్యూనిస్టులు ఎవరు ఇందులో? ఇరాడి కమ్యూనిస్టులు అన్నాను. అంతే స్వామి, మీ శక్తి అన్నాడు ఆయన. అది స్వామి. అలాంటి వాడు ఈ చంటి పిల్లవాడిని చూసి వచ్చాడురా అంటే ఏం చేయాలి, ఎంత గొప్పవాడు అనిపిస్తుంది మనకి. బాబా జన్మదినోత్సవ సందర్భంలో అన్ని రకాల పువ్వులు ఉంటాయి. ఎక్కడ చూసినా నవ్వుల చిరునవ్వుల పువ్వుల కేరింతలు తప్ప మరొకటి ఏముండదు. ఆ పువ్వుల పుష్పాలంకరణ 2 కళ్ళు చాలో చూడటానికి. అది స్టేడియం కానివ్వండి, ప్రశాంతలేం కానివ్వండి, పువ్వులు అబ్బా ఎంత ఇన్ని రకాలు ఉన్నాయా, ఇవి ఇంత అందంగా ఉంటాయా, ఇంత శోభాయమానంగా అలంకరించవచ్చునా అని మనకు అనిపిస్తుంది. అనేకమైనటువంటి తోటలు మనం చూసాం, బృందావన్ గార్డెన్స్ చూసాం, మరి కలకత్తా గార్డెన్స్ చూసాం. మరి గార్డెన్స్ చూడండి మనం ఫారిన్ కంట్రీస్లో చూసాం. ఈ తోటలు గార్డెన్స్ మించిన అన్నిటికంటే గొప్పది ఏది అంటే కుబేరుడి యొక్క గార్డెన్. కుబేరుడు ఎవరో ఫైనాన్షియర్, సామాన్యుడు గాడు. ఆయన యొక్క తోట ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. దేవతలు వెళ్తూ ఉంటారు అక్కడ. ఏ దేవతలు? రంభ, ఊర్వశి, తిలోత్తమ అలాంటి వాడు. మనబోటి గ్యాంగ్ కాదు. రంభ, ఊర్వశి వెళ్ళారు అక్కడికి, తిరుగుతున్నారు. పువ్వులు లేవు, చెట్లని మోడివారిపోయినాయి. దాంతో తిలోత్తమకి మండిపోయి, దేవవనంబునందు పువ్వు ఒక్కటి లేదు, ఎవరు కోసినారే రంభా అని అడిగింది తిలోత్తమ. అప్పుడు రంభ చెప్తోంది, సత్యసాయి పుట్టినరోజట సురలు విరుల వాన కురిసినారే అచట. దేవతలందరూ పువ్వులు కోసి భూలోకంలో కూర్చారు, అవి ప్రశాంతంలో ఉన్నాయని. ఎంత చక్కని కల్పన. ప్రపంచంలో పువ్వులు ఇక్కడే ఉన్నాయి. పుట్టినరోజు సందర్భం కనుక ఆ పద్యం చెప్పవలసి వచ్చింది. మరొకటి కూడా ఉన్నది. పలకరించడానికి వచ్చింది పార్వతీదేవి. ఎవరిని? లక్ష్మీదేవిని పలకరించడానికి వచ్చింది. ఇందిర అంటే లక్ష్మీదేవి. ఇందిరా, ఇది ఏమి ఇంటిలో ఒంటిగా కూర్చుంటివేమి? ఇంట్లో ఒంటరిగా ఉండి కూర్చున్నావేమమ్మా? నువ్వు వంట చేస్తున్నావా? నీ కోడలు సరస్వతి ఏమైంది? ఆ రోజుల్లోనే కోడళ్ళు తటపటాయిస్తున్నారన్నమాట. ఇందిరా, ఇది ఏమి ఇంటిలో ఒంటిలో కూర్చుంటివేమి కోడలమ్మేది? అప్పుడు చెప్తున్నది లక్ష్మీదేవి, సత్యసాయి సాహిత్య సభలట కొడలమ్మ పోయి కులుకుచుండే అచట. అవి దసరా మహోత్సవాలు. ఆ మహోత్సవాల వల్ల సాహిత్య సభలు, స్వామి ఉపన్యాసాలు. సరస్వతి అక్కడ కూర్చుంటుంది కానీ మన ఇంట్లో చేయగాల్చుకుంటుందా, వంట చేస్తుందా అన్నారు.
అలాంటి అద్భుతమైనటువంటి కల్పన స్వామి పుట్టినరోజు అంటే అలాంటిది. ఆ పుట్టినరోజుని ఈనాడు మనం జరుపుకుంటున్నామంటే, సజీవంగా ఉన్నామంటే ఇంతకన్నా అదృష్టవంతులు ఎవరు? ఈ జన్మదినోత్సవ మహోత్సవ సందేశాన్ని ఈ మాత్రం పంచుకోవడానికి అనుగ్రహించిన ఆ సాయినాథునికి, అవకాశాన్ని కల్పించిన సత్యసాయి మీడియా సెంటర్ వారికి, సిబ్బందికి, సాంకేతిక నిపుణులకు అందరికి కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, శుభాభినందనలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే అంటుంటాం మనం. ఎవరికి హ్యాపీ బర్త్డే? స్వామి అన్నారు, నేను ఎప్పుడూ హ్యాపీయే, మీరే హ్యాపీగా ఉండాలి అనాలి అన్నారు స్వామి. కనుక హ్యాపీ బర్త్డే అంటే ఐ విష్ మై సెల్ఫ్ ఏ హ్యాపీ బర్త్డే. నాకు నేనే శుభాభినందనం తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. ఏది హ్యాపీ బర్త్డే? ఏ రోజైతే స్వామిని తలుచుకుంటామో, ఏ క్షణమైతే తలుచుకుంటామో, దట్ ఈజ్ ది హ్యాపీ బర్త్డే అనే విషయాన్ని తలుచుకుందాం. ఆ పుట్టినరోజు పండుగ నాడు ఆ వేదిక పై నుండి అటు ఇటు నడుస్తూ, చేతిలో ఉన్న లడ్డూలు విసిరేస్తూ, టెన్నిస్ బాల్సా, క్రికెట్ బాల్సా, పింగ్ పాంగ్ బాల్సా అని టకటక ఎగరేస్తూ ఇస్తున్నటువంటి ఆ చిద్విలాసుని, ఆ చిరునవ్వుల మోముని, ఆనంద సాయిని తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. నాబోటివాడు కక్కుర్తిపడి ఒక లడ్డూ తీసుకొని రెండో చేతికి మళ్ళీ రెండోసారి చేయెత్తితే, ఏయ్ నువ్వు ఇందాక తీసుకున్నావు అంటాడు. ఇన్ని వేల మందికి లడ్డూలు ఇచ్చిన వాడికి నేనే నీ కంటికి దొరికానా అనిపిస్తుంది. అయినా దీనివల్ల నన్ను బలకరించాడు, చాలు లేదు, సంతోషిస్తాను నేను. అలాంటి స్వామి ఆ పుట్టినరోజు పండగ, ఆ తిరగడం, ఆ విద్యార్థులు ముందు వెళ్ళడం, వేద పఠనం చేస్తూ వెళ్ళడం, మంగళ వాయిద్యాలు వినడం, సాయినాథుడు వెనకాల రావడం, ఆ తరువాత పెద్దలు, ప్రముఖులు, ముఖ్యులు వాడు వెంట రాగా, ఆ వెనక ఉన్నటువంటి సాయి గీత రాగా, సర్వాలంకృత సంశోభితయ్యి ఆ సాయి గీత నడుస్తూ ఉంటే, సాయినాథుడు నడుస్తూ ఉంటే ఇంద్రసభ ఏం పనికొస్తుంది? ఇంద్రసభ వర్ణన రూపకల్పన ఇక్కడే జరిగింది. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ కళా సంభ్రమము ఈనాడు మన కళ్ళ ముందు జరిగింది అనేటువంటి దాన్ని తలుచుకుంటూ స్వామి కృతజ్ఞతలు అందిస్తూ, చక్కని చిక్కని కమ్మని రమ్యమైన జ్ఞాపకాల పందిరి మాలో నిలిపినందుకు స్వామి జన్మ జన్మాంతర కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి నుండి సెలవు తీసుకుంటాను. జై బలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి జై.